ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. యుద్ధమా శరణమా అంటే యుద్ధాన్నే కోరుకుంటుంది పాకిస్తాన్. కవ్వింప చర్యలు దిగిపోతుంది. ఈ మధ్య పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కలా మాట్లాడటం, కవ్వింప చర్యలు దిగటం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షరీఫ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ మా జీవనాడి, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అనే సంకేతాలు ఇస్తూ దేనికైనా సిద్ధంగా ఉండాల్సిందే అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాదు, సెలవులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వాలి, జాతీయ సమగ్రతని కాపాడుకోవడం కోసం దేనికైనా సిద్ధపడాలని చెప్పేసి ఆయన చెప్పిన తీరుగాని, వాళ్ళు బోర్డర్ దగ్గర మోహరించిన తీరుగాని యుద్ధానికి పాకిస్తాన్ సై అంటుంది అనేటువంటి ఒక వాతావరణం చాలా క్రియేట్గా కనపడతా ఉంది. మనం సహజంగా మనకుండే నేచర్ ఏంటి అంటే, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అన్న భావాజాలంలో మనం ఉంటాం. సో అంత ఈజీగా యుద్ధానికి వెళదామని చెప్పేసి మనం అనుకో. కానీ పాకిస్తాన్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేశం అంటే మట్టి మాత్రమే, మనుషులు కాదు అని వాళ్ళ ఆలోచన ఉంటుంది. వాళ్ళకి మనుషుల ఫీలింగ్స్తో సంబంధం లేదు, మనుషులకు సంబంధించిన ఇబ్బందులతో సంబంధం లేదు. కానీ పేదరికంలో ఉన్నటువంటి పాకిస్తాన్, నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్, అవినీతి ఆరోపణలతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్, రాజకీయంగా అస్థిరతగా ఉన్నటువంటి పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమంటుంది. కానీ బలంగా ఉన్నటువంటి భారత్తో అది కూడా అంటే పాకిస్తాన్ ప్రజలు సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది అనేది వాళ్ళకి క్లియర్గా తెలిసినప్పటికీ, భారత్తో ఢీ కొట్టడం అంత ఈజీ కాదు అని తెలిసినప్పటికీ, సింధు జలాలు ఆపితే తాగటానికి నీరు కూడా మనకు దొరకవు అని తెలిసి పాకిస్తాన్ పాలకులు తెలిసినప్పటికీ, అక్కడ ప్రజల ఆలోచనతో సంబంధం లేకుండా పాకిస్తాన్ ప్రభుత్వం కవ్వింపు చర్యలు దిగుతుంది అంటే దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా మనం చూడాలి. చాలా క్లియర్గా చెప్తున్నా, పాకిస్తాన్ బలమెంత, మన బలమెంత, మన బలంలో సగం కూడా పాకిస్తాన్ లేని పరిస్థితి. మనం యుద్ధం ఇప్పటికిప్పుడు రెడీ అంటే మన వాళ్ళు 1.4 మిలియన్ జవాన్లు రెడీగా ఉన్నారు, సాయుధ బలగాలు రెడీగా ఉన్నాయి. కానీ వాళ్ళు కేవలం 6 లక్షల మంది మాత్రమే రెడీగా ఉన్నారు. అంటే మనలో సగం కంటే తక్కువ. ఇంకా మనం 1.4 మిలియన్ కంటే కూడా రిజర్వ్లో మళ్ళీ 1.1 మిలియన్ మంది ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండు కలిపితే 2.5 మిలియన్ జవాన్లు భారతదేశంలో ఇప్పటికిప్పుడు యుద్ధం అంటే రెడీగా ఉన్నటువంటి మన బలగాలు మనకు కనపడతా ఉన్నాయి. కానీ వాళ్ళు మనలో సగం కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యుద్ధ ట్యాంకర్లు కూడా మనకు 4,000 ఉంటే వాళ్ళకి 2,000 మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా 4,000 కూడా కాదు, 4,500 అని కూడా అంటారు. సరే, వాళ్ళకి 2,000 ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ రకంగా చూసినా వాళ్ళ కాకపోతే ఒకటే ఏంటంటే, వాళ్ళ సైన్యాలు కొంత గెరిల్లా యుద్ధ తంత్రాన్ని నేర్చుకున్నాయి, వాళ్ళు కొంత పైన ఉంటారు. అది కూడా కాకుండా వాళ్ళకు కూడా మనలాగానే అణు ఆయుధం యొక్క కెపాసిటీ ఉంది. అంటే అణు యుద్ధం ప్రకటించగలిగే కెపాసిటీ ఆ దేశానికి కూడా ఉంది. అంటే ఒక పద్ధతిగా యుద్ధం చేద్దామని అనుకుంటే వాళ్ళు గెలవలేరు. కాకపోతే అణుబాంబులకి తీసుకొచ్చి వేద్దాం అనుకుంటే, ఎందుకంటే మనం అలా ఆలోచించాం. మన దేశంపై పాకిస్తాన్ మీద అణుబాంబు వేద్దామని మనం ముందుగా ఆలోచించాం. కానీ వాళ్ళు కనుక అణు యుద్ధానికి కనుక తెరలేపితే, అణుబాంబులకు కనుక తెరలేపితే అది కొంత వినాశకరమైన పరిస్థితి ఉంటుంది. కాకపోతే యుద్ధం అంటే వస్తే మనం గెలవచ్చు, నో డౌట్. కానీ రెండు దేశాలకి చాలా పెద్ద నష్టమే ఉంటుంది. ఆ నష్టాన్ని మనం ఆలోచిస్తాం, ఆ నష్టం ప్రజలకని ఆలోచిస్తాం. కానీ వాళ్ళు నష్టాన్ని ఆలోచించరు, ప్రజలకున్న పేదరికాన్ని ఆలోచించరు, దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని ఆలోచించరు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ అస్థిరతను ఆలోచించరు. మనకు రాజకీయంగా చాలా సుస్థిరంగా 3 సార్లు నుంచి ఒకే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. ప్రధానమంత్రి మోడీ గారికి మంచి మద్దతు కూడా దేశవ్యాప్తంగా ఉంది. ఇక రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని పార్టీలు కూడా ప్రధానమంత్రి మోడీ గారికి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ఉన్న పరిస్థితి ఏంది? పాకిస్తాన్లో మేము ఉండలేమని చెప్పేసి అనేక చోట్ల పోరాటాలు జరుగుతున్నాయి. భారతీయ జెండాలతో ఒకప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం, మన కాడ కొంతమంది పాకిస్తానీ సీపర్సెస్ పని చేస్తూ ఉంటారు, ఇక్కడ అక్కడక్కడ పాకిస్తాన్ జెండాలు కనపడుతూ ఉంటాయి, పాకిస్తాన్ జిందాబాద్ అని మన కాడ కొంతమంది అరుస్తూ ఉంటారు, పిచ్చి కుక్కల్లాగానే మనం అనుకుంటూ ఉంటాం. కాదు, పాకిస్తాన్లో ఇవాళ భారత్ జిందాబాద్ అని నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. సగటు ముస్లిం పాకిస్తాన్ కంటే భారతదేశంలో సేఫ్గా ఉన్నాడు, మేము పాకిస్తాన్లో సేఫ్గా లేము, పాకిస్తాన్లో ఉండటం వల్ల మేము పేదరికాన్ని అనుభవిస్తున్నాం, నిరుద్యోగాన్ని అనుభవిస్తున్నాం, మా ప్రజలు మీరు చూడరు అని చెప్పేసి అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అక్కడున్న ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నేను క్లియర్గా చెప్తున్నా, ఏరియా పేరుతో సహా చెప్తున్నా, బెలూచిస్తాన్ సపరేట్ దేశం కావాలని పోరాటం చేస్తూ ఉంది. సింధు మేము భారతదేశంలో కలుస్తామని పోరాటం చేస్తూ ఉంది. తర్వాత POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మేము భారతదేశంలో కలిసిపోతామని పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటాన్ని అణచడం కోసం, వీళ్ళ ప్రజల మదిని మలచడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న కుటిల యత్నమే భారతదేశం మీద యుద్ధం అనే ప్రకటన. అంటే కేవలం వాళ్ళ దేశంలో ఉన్న అనిశ్చితని పక్కన పెట్టడానికి, అక్కడ ప్రభుత్వం మీద వస్తున్న తిరుగుబాటుని ఆపుకోవడానికి, ఎక్కడ బంగ్లాదేశ్లో లాగా, ఎక్కడ శ్రీలంకలో లాగా డైరెక్ట్గా వచ్చి ప్రధానమంత్రి ఇంటి మీద పడి ఉన్నవన్నీ ఎత్తుకొని పోయి ప్రధానమంత్రిని కూడా కొడతారేమో, నేను దేశం వదిలి పారిపోవాలేమో అనే ఒకే ఒక్క ఆలోచనతో తన పదవిని కాపాడుకోవడం కోసం, తన అవసరాన్ని కాపాడుకోవడం కోసం అక్కడున్న ప్రధాని చేసిన స్టేట్మెంట్గా దీన్ని చూడాలి తప్ప
వాళ్ళకి యుద్ధం చేసే కెపాసిటీ భారతదేశంతో ఏమాత్రం లేదు. ఒకవేళ చైనా సపోర్ట్ చేస్తే మాత్రమే వాళ్ళకుంది. చైనా సపోర్ట్ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏంటో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌ని పాకిస్తాన్ సపోర్ట్ అంటే వాళ్ళనే పెంచి పోషిస్తున్నారు అనేది ప్రపంచానికి అర్థమైపోయిన తర్వాత, ఇప్పుడు మొన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ మేమే దీనికి కారణం అని చెప్పేసి ఏది కాశ్మీర్‌లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో దానికి మేమే కారణం అని ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్‌గా చైనా కూడా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్‌గా ప్రపంచం ముందు దోషిగా పాకిస్తాన్ నిలబడింది. ఆ దోషికి ఏం సపోర్ట్ చేస్తారు? ఒక దొంగకి ఎలా సపోర్ట్ చేస్తారు డైరెక్ట్‌గా? కాబట్టి ఇప్పుడు మాట మార్చే ప్రయత్నం చేస్తుంది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఎవరైతే ఉగ్రదాడి పాల్పడ్డామని చెప్పారో వాళ్ళు ఇయాల మాట మార్చి మాకు సంబంధం లేదు. ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. భారతదేశమే మా వ్యవస్థల్ని, మా వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసి ఆ రకంగా ప్రచారం చేసింది అని చెప్పేసి వాళ్ళు ఇయాల మాట మార్చినటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ చాలా క్లియర్‌గా ఒప్పుకున్నాడు. గతంలో మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషించిన మాట వాస్తవమే. సోవియట్ యూనియన్ మీద పోరాటం చేయడం కోసం అమెరికా, బ్రిటన్ మమ్మల్ని వాడుకున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించమని చెప్పేసి అన్నాడు. అంటే ఇతరుల అవసరాల కోసం నువ్వు ఉగ్రవాదుల్ని పెంచి పోషించిన మాట వాస్తవమని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే ఒప్పుకున్నాడు. కాకపోతే ఇప్పుడు మాకు సంబంధం లేదు. గతంలో మాత్రం ఉగ్రవాదులు మేమే డబ్బులిచ్చి మేమే పెంచి పోషించామన్న విషయాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఇప్పటికీ వాళ్ళ బుద్ధి అదే అనేటువంటిది అందరికీ తెలిసిన ఓపెన్ సత్యం. కాబట్టి పాకిస్తాన్‌కి ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితులు లేరు. చివరికి ఇస్లామిక్ కంట్రీలు కూడా పాకిస్తాన్‌కి ఏ ఇస్లామిక్ కంట్రీలు కూడా డైరెక్ట్‌గా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. నేను చెప్తున్నాను. ఇస్లాం పుట్టింది సౌదీ అరేబియాలో. సౌదీ అరేబియా ఇలా పాకిస్తాన్‌ని సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉందా? వాళ్ళు ఇండియాకి జై అంటున్నారు. ఇండియాకి సపోర్ట్ అంటున్నారు. ఇండియాకి అండగా నిలబడతా ఉంటున్నారు. ఇండియాలో పెట్టుబడులు పెడతా ఉంటున్నారు. భారత ప్రధాని సౌదీ అరేబియాకి పోతే గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అది నచ్చకే కదా! ఇయాల ఈ ఉగ్రదాడి చేసింది పాకిస్తాను. ఉగ్రదాడి చేపించింది పాకిస్తాను. ఇయాల యుద్ధం అని చెప్పేసి అంటుందంటే ఆ ఉగ్రదాడికి సపోర్ట్‌గా మేము ఉన్నామని ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్ ఒప్పుకుంటున్నట్టే కదా! కేవలం పాకిస్తాన్ ప్రజల ఆలోచన మరచడం కోసం, పాకిస్తాన్ ప్రజల్లో ఉన్నటువంటి అస్థిరతని ప్రధానమంత్రి ఇంటి మీద జరిగే దాడిని ఆపుకోవడం కోసం, అక్కడ మాకు సెపరేట్ దేశం కావాలని ఒక నినాదాన్ని మార్చడం కోసం చేస్తున్న కుయుత్తు తప్ప, అక్కడ ప్రజలను మభ్యపెట్టే దాని కోసం చేస్తున్న కుయుత్తు తప్ప, ఇప్పుడు మళ్ళీ చాలా క్లియర్‌గా చెప్తున్నాను. యుద్ధం అంటూ జరిగితే ఎవరికి నష్టం? పీఓకే ప్రజలు చాలా క్లియర్‌గా ఉన్నారు మేము భారతదేశంలో కలవటానికి అని చెప్పేసి. పీఓకేని కొన్ని రోజుల క్రమంలో భారతదేశం ఆక్యుపై చేసుకుంటది. యుద్ధం అంటూ వస్తే ఇన్నాళ్ళు యుద్ధం వద్దనుకొని పీఓకేని భారతదేశం ఆక్యుపై చేసుకోలే. యుద్ధం అంటూ వస్తే వితిన్ డేస్‌లో పీఓకేని భారతదేశం ఆక్యుపై చేసుకుంటది. ఇది మాత్రమే కాదు. ఒక్కసారి పీఓకేని ఆక్యుపై చేసుకుంటే సగం ఉగ్రవాద శిబిరాలన్నీ ఎగిరిపోతాయి. పీడా పోయిద్ది ఉగ్రవాదం పీడా పోయిద్ది. కానీ ఇన్నాళ్ళు యుద్ధం వద్దు, వద్దు, వద్దు అని చెప్పి చేతులు కట్టుకొని శాంతి సిద్ధాంతంతో ఉండబట్టి పాకిస్తాన్‌కి ఆటలు సాగుతా ఉన్నాయి. కానీ యుద్ధం అంటే వస్తే భారతదేశానికి మేలు జరిగిద్దే తప్ప, కాకపోతే ఆర్థికంగా నష్టం అనవసరంగా వద్దు. రెండోది అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మంచి చెడుకి సంబంధం లేనటువంటి దేశం వాళ్ళది. జాతికి నీతికి సంబంధం లేనటువంటి దేశం వాళ్ళది. అంటే వాళ్ళ ప్రజల గురించి కూడా వాళ్ళు ఆలోచించరు వాళ్ళసలు. వాళ్ళకి తిండి లేకపోయినా పర్లేదు, నిద్ర లేకపోయినా పర్లేదు, నీరు లేకపోయినా పర్లేదు. యుద్ధం, యుద్ధం అని భారతీయ వ్యతిరేకతని నరాల ప్రజలకి నూరుకు పోసిన దేశం వాళ్ళది అని చెప్పేసి కారణం చేత మాత్రమే మనం ఓపిక పడుతూ వచ్చాం. నిజానికి మనకి, వాళ్ళకి ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం. ప్రపంచం మొత్తం మన వైపు చూస్తా ఉంది. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ చీకొడతా ఉంది. ఎందుకు చీకొడతా ఉంది? నమ్మకాన్ని కోల్పోయింది పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్. దేశాన్ని చూసుకోకుండా, అభివృద్ధిని చూసుకోకుండా ఒక ఛాందసవాదంలో బతికేసింది పాకిస్తాన్. కానీ మనం అభివృద్ధి వైపు వెళ్తూ పోతా ఉంటే సాంప్రదాయవాదం పేరుతోటి ఒక ఛాందసవాదంలో బతికేసింది పాకిస్తాన్. ఇవాళ ఆ సాంప్రదాయవాదం పేరుతోటి ఒక ఛాందసవాద యుద్ధాన్ని ప్రకటిస్తే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం అండి? చాలా క్లియర్‌గా ప్రపంచం మొత్తం అభివృద్ధి వైపు చూస్తా ఉంటే ఒక మత మూర్ఖత్వాన్ని చూస్తుంది పాకిస్తాన్. ఒక ఛాందసవాదాన్ని చూస్తుంది పాకిస్తాన్. మతం మనిషికి మంచి చేయాలి గానీ చెడుని చేయకూడదు. ఈవెన్ దో అక్కడ సగటు ముస్లిం కూడా భారతదేశం మాకు సేఫ్ అని భావిస్తున్నాడు తప్ప ఇవాళ పాకిస్తాన్ మాకు సేఫ్ అని భావించట్లేదు. ఇవాళ కాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగితే కాశ్మీర్‌లో ఉన్న ముస్లిమ్స్ అంతా భారతదేశానికి సపోర్ట్‌గా నిలిచినటువంటి పరిస్థితి. మళ్ళీ నేను చాలా క్లియర్‌గా చెప్తున్నా. మొన్న జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నిక జరిగితే ప్రజలంతా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నారు. బీహార్ కంటే ఎక్కువ పోలింగ్ జమ్మూ కాశ్మీర్‌లో నమోదైంది. అంటే సగటు కాశ్మీరీ భారత్ జిందాబాద్ అంటున్నాడు. భారత్ జిందాబాద్ అంటున్నాడు. ఈ ఎన్నికల్లో పాల్గొంటా అంటున్నాడు. ఇవాళ హైదరాబాద్ కంటే ఎక్కువ పోలింగ్, బీహార్ కంటే ఎక్కువ పోలింగ్ జమ్మూ కాశ్మీర్‌లో జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎంత గట్టిగా భారతదేశంతో మమేకం అయ్యారో మనకు తెలుసు. ఇది నచ్చకై ఇవాళ ఈ దాడులకి పాల్పడ్డ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ యుద్ధానికి పాకిస్తాన్ సై అంటా ఉంది, కవ్వింపు చర్యలు దిగుతూ ఉంది. కానీ పాకిస్తాన్ కనుక యుద్ధానికి దిగితే నష్టపోయేది
నష్టపోయేది పాకిస్తానే అనేటువంటిది చాలా క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.